నీళ్ళ హైడ్రా పాత్ర ఏంది? హైడ్రా పాత్ర ఏంటంటే మేము హైడ్రా కమిషన్ కు మేము మున్సిపల్ కమిషనర్ పోయినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎక్కడ పోయినా ఎవరు పట్టించుకోలేదు. ఏదో ఓ రోజు మాకు మంచి రోజు రాకపోతుందా అని మేము ఆలోచనలో ఉన్నాము. ఈ డిమాండ్లు చేస్తుంటే మేము కూడా ఓ రోజు హైడ్రా కమిషన్ సంప్రదించడం జరిగింది, ఒక 5-6 మంది. సార్ ఇట్లా ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ, రిటైర్డ్ ఆర్టీఓ, రిటైర్డ్ కలెక్టర్ అందరితో పిలిపించి ఈ సెర్చ్ చేయండి అని ఒక పేపర్ రాపిచ్చి టోటల్ రాంగ్ సార్ వాళ్ళది సమ్మిరెడ్డి బాలెడ్డి కబ్జా దోరైనా అని చెప్పని తేలింది. ఇమీడియట్లీ 1 వీక్ 10 days లోపట్టి అది మొత్తం డిమాలిష్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు పోయాడు. ఇప్పుడు మా బాధ ఏంటంటే హైకోర్టు పోతే సామాన్య మానవుడు హైకోర్టు పోయే పరిస్థితి ఉందా? ఏలూరులో అసలు బతకడమే కష్టం. హైకోర్టు పోవాలంటే మినిమం 2-3 లక్షలు లేని లాయర్ ఫీజు లేని కట్టలేము సార్ మేము. అందుకే హైడ్రా వాళ్ళు ఏం చేయాలంటే మా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, హైడ్రా వాళ్ళు న్యాయం చేసారు, హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించి న్యాయం చేస్తే ఈ జన్మకు సాలిగా మళ్ళీ మేము ప్లాట్ కూడా కొనం. ఎందుకున్నాం మనం? ఇలాంటి కబ్జాదారులు వచ్చినాక ఈ చట్టాలు ఇట్లా ఉన్నాక ఏం కొంటాం సార్? కొని మనం మేము భూమి మీద పీస్ఫుల్గా బతకడానికి వచ్చాం. ఇలాంటి కాంట్రవర్సీ వస్తే మామూలు మానవుడు తట్టుకోగలుగుతారా? లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఎగబడి తింటున్నారు. సో ఇలాంటి కబ్జా కోర్ల కోసం హైడ్రా వచ్చిందని అంటారు కదా. సో అలాంటి హైడ్రా పైననే చాలా మంది తిడతా ఉంటారు కదా. హైడ్రాను తిట్టే హైడ్రా ఇస్ కరెక్ట్ సార్. అంత తిట్టడం పబ్లిక్ లోపల అది ఒక ఏంటంటే ఏదో గతంలో లీడర్లు కబ్జాలు చేసి ఆ చెరువులు, ఆ నాలాలు, గవర్నమెంట్ భూములకి అన్ని అమ్మిన వాళ్ళు కాబట్టి, అంతేగాని అసలు హైడ్రా తప్పు చేయదు. హైలీ ఇంపాసిబుల్, వెరీ వెరీ టఫ్. హైడ్రా వెరీ గుడ్, మంచి చట్టం అది, కొత్త చట్టం. నేను అనుకుంటా ఓసారి ఫారిన్ లో వచ్చిన చట్టం వచ్చిందేమో అనిపిస్తుంది. ఫారిన్ లో కూడా మా అబ్బాయి ఏసీ దిగంగానే డాడీ ఇక్కడ చట్టాలు స్ట్రిక్ట్ ఉంటాయి అన్నాడు. వెన్నులో వణుకు పుట్టాలి ఇప్పుడు కబ్జాదారులకు. హైడ్రా వచ్చిందంటే ఎవడన్నా కబ్జాదారు కబ్జా చేస్తే వెన్నులో వణుకు కాదు, చుచ్చు పాయింట్ తడవాలి. అది ఇప్పుడు కబ్జా చేయమని ఎవరు చేస్తాడు? చేయలేరు. అది చాలా 1 వీక్ సార్. అది మొత్తం నీకు 2-3 days ఒక ల్యాప్టాప్ ముంగట కూర్చొని మొత్తం మన అంతా స్టడీ చేస్తారు వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా, ఎంఆర్ఓ అని, ఆర్టీఓ అని, కలెక్టర్. స్టడీ చేసిన తర్వాత దాన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన స్టడీ చేస్తాం. మళ్ళా పిలిపిస్తాడు, ఏమైనా కమిషనర్ ముందా పర్మిషన్ లేదు, ఏమైనా ఎంఆర్ఓ రికార్డు ఉందా లేదు, ఏమైనా పట్టా బుక్ ఉందా లేదు, ఏమైనా పాస్బుక్ ఉందా లేదు, ఏమైనా పానీ ఉందా, ఏది లేదు. మరి ఏది లేదు, నువ్వు ఎట్లున్నావు? నీ మీద కేసు బుక్ చేస్తా. యువర్ ఇల్లీగల్ అక్యుపైడ్. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే డిమాలిష్. నెక్స్ట్ డేనే నువ్వు చూపిస్తావా? ఇప్పుడు చూపి. ఆయన ఏమన్నా శ్రీశైలం ఉన్నాడు సార్, మా అన్న శ్రీశైలం ఉన్నా, లొకేషన్ పెట్టాను. అర్ధగంటలకు వచ్చిండు. శ్రీశైలం ఫ్లైట్ లో వస్తారా సార్? అర్ధగంటలకు వచ్చిండు. భయంతోటే కదా.